హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ గ్రీన్ రెవల్యూషన్. లాస్ట్ టైం నేను అప్లోడ్ చేసిన వీడియో అందరూ చూసారని అనుకుంటున్నాను. చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. మనం లాస్ట్ టైం చిన్న మోటివేటివ్ క్లాస్ మాత్రం చెప్పాను. ఇప్పుడు మనం జీఆర్లో మీరందరూ పాల్గొన్నారని నేను ఆశిస్తున్నాను. అండ్ జీఆర్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్లాంటేషన్ మనం జరపాలి అండ్ చేయాలి కూడా. అండ్ మోటివేటింగ్ అంటే పీపుల్ని నేచర్ మీదకి మోటివేట్ చేయాలి. అండ్ వీడియోస్ మీరందరూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. నేచర్ గురించి అందరూ మోటివేట్ చేయండి జనాల్ని. మీరు ఆ స్పీచ్ల ద్వారాగా మీరు దగ్గరుండి ప్లాంటేషన్ చేస్తున్నట్టు వీడియోస్ అప్లోడ్ చేయండి. అండ్ అవేర్నెస్ ఆఫ్ నేచర్ అంటే నేచర్ గురించి అవేర్నెస్ పెంచండి. అంటే నేచర్ నీకు లవ్ చేసేలాగా. అండ్ మనం అందరం ఒక టీంలో తయారీ ఎర్త్ని సేవ్ చేద్దాం. ఎర్త్ని కూడా మనం కూడా. అండ్ నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ప్లాంటేషన్ని ఇండస్ట్రియలైజేషన్ని ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి డెవలప్ చేయడమే దీన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాం. అందుకనే మనం అందరం సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తే ఇండస్ట్రియలైజేషన్కి ప్రాబ్లం ఉండదు, మనకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్ అండ్ నేచర్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది కాబట్టి మనం సర్వే అవుతాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4 Rs గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ దినేష్ ధర్మరాజ్ 41 మీరు ఫాలో అవ్వండి. అండ్ డైలీ చాట్ చేయండి. మనం అందరం ఒక టీంలో ఉందాం. రఘువర్ని బీటెక్లో విఐపి అలాగా, మనం ఇక్కడ అలాగా. ఓకే, ఇదంతా మన సోదరుల కోసం చేస్తున్నాం. మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన ఫ్యామిలీ కోసం అందరం ఎర్త్ని సేవ్ చేయడానికి వాళ్ళందరూ హ్యాపీగా ఉండడానికి చేస్తాం.